నిర్గమాకాండ 33వ అధ్యాయము 15-16 వచనాలు. మోసే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ము తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకించబడమని ఆయనతో చెప్పాను. భూమి మీదనున్న ప్రజలలో మేము ప్రత్యేకం. ఎప్పుడు ప్రత్యేకం తెలుసా? నీవు మాతో రాని ఎడల మమ్మల్ని పంపొద్దు ప్రభువా. దేవా, లక్షల మంది నడిపించడానికి నాకు ఐగుప్తులో ఉన్న ట్రైనింగ్ సరిపోదు ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి. లక్షల మందికి ఆహారం పెట్టడానికి నా దగ్గర టాలెంట్ లేదు, ఆ పాత్ర లేదు. రేపు ఏదో ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఉంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, బ్రదర్ మీ దగ్గర ఏమైనా సామాన్లు ఉన్నాయి? ఎంతమందిని అడిగాను, మాకు ఇన్ని 100 మంది వస్తారు, మా దగ్గర లేవని చెప్పాను. ఇప్పుడు మోసేని అడుగుదాం, మోసే ఇంతమందికి ఆహారం పెట్టడానికి నీ దగ్గర సామాన్ ఏముంది? సామాన్ అంటాడు. సామానా? అదేంటిది? నా దగ్గర ఏం లేదు. మరి ఎలా సహాయం చేసావు? ఎలా పొందుకున్నావు? ఎలా ఇశ్రాయేలు ప్రజలు నడిపించావు, వారికి సహాయం చేసావు? మోసే అంటాడు, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డగా నీ ప్రత్యేకత ఏంటి తెలుసా? ఇట్ ఈస్ నాట్ యువర్ మనీ, ఇట్ ఈస్ నాట్ యువర్ టాలెంట్, ఆర్ ఇట్ ఈస్ నాట్ యువర్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ ఆర్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి నీతో ఉంటే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాను, అందుకే వీళ్ళంటారు, నా ప్రాణమా కృంగి ఉన్నావా, తొందరపడకు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అందుకే వీళ్ళంటారు, దుప్పి ఏ రకంగా వాగు దగ్గరికి పరిగెత్తదో, నేను కూడా నీ దగ్గరికి వస్తున్నా ప్రభువా, నేను కూడా నీ దగ్గరికి వస్తున్నా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇఫ్ యూ వాంట్ టు బి ఏ యూనిక్ పర్సన్, నీ జీవితంలో ప్రత్యేకించబడ, నీ బంధువులలో ప్రత్యేకంగా నువ్వు ఉండి దీవించబడాలి అంటే, నీ స్నేహితులు, నీ ఆఫీసులో, నీ చదువుల్లో, నీ యొక్క పరిచర్యలో కూడా ప్రత్యేకంగా ఉండాలంటే, ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని కోరుకో. దేవా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభా, నీ సన్నిధి నేను దూరంగా కూడదు ప్రభా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మోషే 40 సంవత్సరాలు, ఒక్క సవాలు కాదు, లక్షల మంది సవాలు ఒక్కని ఎదుర్కొన్నావు. ఏ రకంగా సాధ్యమైంది? యెహోషువ అంటాడు, ఆయన సన్నిధే నేను కోరుకున్నా. ప్రతి దానికి దేవుని దగ్గరికి వెళ్ళాను. దేవుని బిడ్డలారా, అందుకే మోషే కోసం దేవుడు ఏ అద్భుతమైన చేయడానికి రెడీ అయిపోయాడు. ఎందుకు తెలుసా? లక్షల మంది సనిగే బ్యాచ్ అండి, లక్షల మంది గొనిగే బ్యాచ్. నీ ఇంట్లో గొనిగే వాళ్ళు ఉండొచ్చు, నీ ఇంట్లో సనిగే వాళ్ళు ఉండొచ్చు, నీ ఇంట్లో తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు ఉండొచ్చు. బట్ యూ ఆల్వేస్ టారీ ఫర్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధి కోసం నువ్వు కనిపెట్టే వ్యక్తివైతే ఇట్ డజంట్ మ్యాటర్ ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, పట్టించుకోడు దేవుడు. నువ్వు దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తున్నావా? లక్షల మందికి చేత కాదు. ఐఎమ్ సారీ టు సే దట్. అహరోను కానీ, మిరియాము కానీ, వీళ్ళు కూడా దేవుని సన్నిధి కోరుకోవాలి, మాకు పవర్ కావాలని కోరుకున్నారు వాళ్ళు. మోషే ఒక్కడే, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అన్నాడు. అందుకే దేవుడు మోషేను అంతగా దీవించాడు, అంతగా ఆశీర్వదించాడు. అందుకే నాకెప్పుడు ఒక సమస్య దగ్గరకు వస్తున్నా, నా ఇన్స్పిరేషన్ ఎవరంటే మోషేనే. ఇంత పెద్ద సమస్యలు అవలీలగా సాధించాడు. ఏ రకంగా? అందుకే అండి 6 రోజుల ప్రార్థన ఎందుకు పెట్టాం తెలుసా? మొట్టమొదటిసారిగా కదిరిలో మీటింగ్ పెడుతున్నాం 15 సంవత్సరాల తర్వాత. వీ నో వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వీ నో వాట్ ఆర్ ద టర్బులెన్స్ దట్ దే ఆర్ ఫేసింగ్. వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటో, ఆ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో తెలుసు. చివరిలో సాక్ష్యం చెప్తాను నేను, ఏ రకంగా దేవుడు కార్యం చేశాడు. దేవుని సన్నిధి కోరుకుందాం చాలు, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు కోరుకోవాల్సింది ఒకటే, ఐ నీడ్ యువర్ ప్రజెన్స్ లార్డ్. దుప్పి అంటది, నేను దగ్గర ఉన్న నీటి కోసం కాదు, వాగు కోసమే పరిగెత్తా. ఎక్కడున్న వాగే నాకు కావాలి. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, షార్ట్ కట్స్ వైపు ఆధారపడకు. రెండవదిగా, దేవుని సన్నిధి కొరకు మాత్రమే ఆశపడు. దేవుడు ఏదైనా చేయగలడు. ఇందాక మనం ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. 3వ భాగంలోకి వస్తాను. తిరిగి 42వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు. వాగులో ఉండేటువంటి నీరు ప్రవహించే నీరా, నిలబడిన నీరా? కదా, ఇంకో మాట చెప్తాను, అది పాత నీరా, కొత్త నీరా? కొత్త నీరు. ప్రవహిస్తున్న నీరు పాత నీరు కాదు. అది ఒకవేళ ఒక చోట నిలబడి ఉంటే అది పాత నీరు అవుతుంది. దుప్పి ఎప్పటికీ ఇట్ ఆల్వేస్ లుక్ ఫర్ ఎ ఫ్రెష్ వాటర్. దేవుని బిడ్డగా నీ జీవితంలో ఏముండాలి తెలుసా? పాత అనుభవాలు కాదు, కొత్త అనుభవాలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయి.
ఎప్పటికీ నీ పాత అనుభవాలు ఈ కష్టం వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాయం చేయాలి పోతానే పెద్ద డిస్కరేజ్మెంట్ ఉంటుంది ఆడ. ఎందుకు నువ్వు ఏం చూసావు, ఇంతకుముందు వాళ్ళు సాయం చేశారు కదా, ఇప్పుడు దేవుని విడిచిపెట్టేశావు, పాత అనుభవంలోకి వెళ్తావు, అక్కడ పడుతుంది ఒక డిస్కరేజ్మెంట్. దెబ్బరే ఏంది వీళ్ళు ఇట్లా చేశారేంటి, ఇంతకుముందు చేశారు కదా. ఈ దుప్పికున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఇట్ వోంట్ డిపెండ్ ఆన్ ఓల్డ్ థింగ్స్, ఇట్ ఆల్వేస్ లుక్ ఫర్ న్యూ. దేవా ఇప్పుడు ఈ సమస్యలో మరొకసారి ఇంటర్వ్యూగా ప్రభా కొత్త కార్యం నేను చూస్తాను ప్రభా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా, దేవుని యొక్క లక్షణం ఏంటి తెలుసా? ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనమాయను. దేవుడు ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్, దట్ ఈస్ లోకంలో ఉన్నటువంటి సామెత. పాతది బంగారం, అది పాతది విలువ కలిగింది, కానీ దేవుడు అట్లా చేయడు. గాడ్ విల్ ఆల్వేస్ హ్యావ్. ఇంకో మాట చెప్తానండి, పరీక్షలు జరుగుతున్నాయి కదా, పరీక్షలు ప్రారంభమైనాయి. మీ పిల్లలకు సద్దన్నం పెడతారా? తినరా, పెద్దను రాజు కొడుకు అని మర్యాద సద్దన్నం తిను అంటారా? పరీక్షలు, అమ్మ వీనికి హెల్త్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, కొత్తగా అప్పుడప్పుడు వేడివేడిగా వండింది పెడతాం మనం. దేవుని దగ్గర మనం వచ్చి ప్రవ్వా వాళ్ళ దగ్గరికి పోయినాను ప్రవ్వా, వాళ్ళు ఏం సాయం చేయాలి? దేవుడు అంటాడు మళ్ళీ పాత మెత్తడ్లోకి వెళ్ళిపోయావే. నా పైన ఆధారపడితే దేవుడు ఎప్పుడు కూడా కొత్తగానే చేస్తాడండి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గాడ్ ఈజ్ నాట్ ఎ ఫోటోస్టాట్ గాడ్. దేవుడు నువ్వు ఫోటోస్టాట్ మిషన్లో పెట్టావంటే ఆ కాపీ ఎన్నిసార్లు తీస్తుంటుంది, అది దానికి తెలిసినంత పాత దాన్ని తీయడమే, కాపీ కొట్టడమే దానికి చేతనవుతుంది. దేవుడు ఎప్పుడు కాపీ కొట్టే దేవుడు కాదు. దేవుడు అంటాడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఎలాంటి క్రియ చేస్తాడంట? నేను క్రియ చేస్తాను అని చెప్పడంలా, నేను నూతనమైన క్రియ చేస్తాను, నూతనమైన క్రియ చేస్తాను. ఇప్పుడు మన ఇంట్లో కూడా వంటలు వండుతారండి. ఉదాహరణకు అనుకుందాం, చేపలు మీ ఇంట్లో వండినారు, కానీ పక్కింట్లో వాళ్ళ చేప తెచ్చాము, కూర తెచ్చాము, అది బలి ఉంటుంది. అంటే నేనేది పక్కింటి పుల్లకూర బాగుంటుంది అది కాదు నేను చెప్పేది. అంటే దేన్ని మనం ఇష్టపడతామంటే కొత్తగా ఉన్నది అనుకో. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, పాత వంటకానికి కొత్త పేరు పెడతారు, అప్పుడే మనం పోతాం హోటల్కు. పాత వంటకమే కానీ కొత్త పేరు పెట్టిట్టాడు, అది మనకు అర్థం కాని పేరు ఉంటుంది. అబ్బో ఏదో తినదు ఇదా అంటాం మనం. దేవుడు అలా చేసే దేవుడు కాదు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడు ఎప్పటికీ కూడా నీ జీవితంలో న్యూ ఆర్ వెరీ యునీక్ ఆర్ వెరీ వెరీ రేర్ వేలో దేవుడు దర్శిస్తాడండి. మనం ఏమంటాం తెలుసా, మాకు పాత చింతకాయ పచ్చడే బాగుంటుంది ప్రభా, ఇంతకుముందు చేసినట్టు చేయి ప్రభా. బైబిల్లో ఎక్కడ కూడా చేసినట్టుగా లేదండి. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ నూతన క్రియ చేస్తాడు. ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్, నాట్ ఆన్ ద ఓల్డ్ థింగ్స్. ఓల్డ్ థింగ్స్ని బట్టి దేవుని స్తుతించు, కానీ అదే రకంగా జరుగుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ యువర్ మిస్టేక్. దేవుడు ఎప్పుడూ ఆ రకంగా చేయడు. దేవుడు ఎప్పటికీ కొత్త విధానాలు ఉంటాయి. ఇది ఒక రకమైన థాట్ అయితే, ఇంకొక రకమైన థాట్ చూపిస్తాను మీకు. బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. ఎప్పుడు చెడిపోతుంది ఎప్పుడు చెడిపోదు అనేటువంటి దేవుడు చెప్తున్నాడు అండి. ఇప్పుడు ద్రాక్షారసం తీసుకొని పాత రకమైనటువంటి తిత్తులు, అంటే ఆ దినాల్లో చర్మంతో చేసినవి ఉండేవి, పాత దాంట్లో పోసామంటే, ఎక్కువ సార్లు వాడామంటే ఆ యొక్క స్కిన్ అనేటువంటిది, ఆ పశువు చర్మం అనేటువంటిది డ్యామేజ్ అయిపోతుంది, ఆ ద్రాక్షారసం కారిపోతుంది. కొత్త ద్రాక్షారసాన్ని తీసుకొని పాత తిత్తుల్లో వేస్తే రెండు వేస్ట్ అయిపోతాయి. తిత్తి కారిపోతుంది, ఆ ద్రాక్షారసం ఎత్తిపోతుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో పాత అలవాట్లను తెచ్చి కొత్త క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే మాత్రం సాధ్యం కాదు. ఒకప్పుడు నువ్వు వదిలేసిన ఒక అలవాటు, ఒకప్పుడు ఇది చెయ్యను, వీళ్ళతో మాట్లాడను, వీళ్ళతో తెగదెంపులు చేసుకుంటాను, వీళ్ళను బట్టి నేను జీవించను, వీళ్ళతో నేను ఉండను అని తీర్మానం చేసుకొని ప్రభు బిడ్డ అవుతాననే మాట ఇచ్చి మళ్ళీ పాత జీవితంలోకి నువ్వు వెళ్ళావంటే నీ జీవితంలో నీవు దేవుని యొక్క దుప్పివి కాదు. నువ్వు ఎందుకు తెలుసా? యు ఆర్ లుకింగ్ అగైన్ ఓల్డ్ థింగ్స్. పాత అలవాట్లు, పాత సంబంధాలు, పాత కోరికలు, పాత వ్యక్తులు, పాత పద్ధతులు, పాత రకమైనటువంటి ప్రయత్నాలు, అన్ని పాతవి చేయడం ప్రారంభిస్తావు, రెండు చెడిపోతాయి. అంటే నీ ప్రయత్నం చెడిపోతుంది, నువ్వు అనుకున్నటువంటిది విఫలమైపోతుంది. దేవుడు అంటున్నాడు,
ఆల్వేస్ ఐఎమ్ ద గాడ్ హూ డీల్స్ న్యూలీ. కొత్తగా దర్శిస్తా, నేను కొత్తగా దర్శిస్తా. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదైనా తిరిగి మెల్లగా పాతది ఏదైనా వస్తుందా? పాత అలవాటు, పాత వ్యక్తులు, పాత పాపాలు, పాత రకమైనటువంటి ఆలోచన విధానం మళ్ళీ తిరిగి ఆర్ యు గోయింగ్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతున్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, పాత దానితో కొత్త రోజును నింపుకోవద్దు, కొత్త ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించవద్దు. ఇఫ్ యు డూ దాట్ యూ విల్ బీ అట్ అ రిస్క్. దేవుని బిడలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం తయారు చేయాలంటే ఎంత టైం పడుతుందో, కానీ ఒక్కసారి ఆ తిత్తిని నువ్వు చూడకుండా పోసేసావంటే అంతవరకు నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. అందుకే దేవా, నా జీవితంలో నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు. నాలో ఏ పాతది లోక సంబంధం తిరిగి నా జీవితంలోకి రాకూడదు ప్రభువా. మెల్లిమెల్లిగా నా జీవితంలో పాపము పెరిగిపోయి వాక్యము ప్రార్థన తగ్గిపోతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా దేవుని వైపు చూడు. ఈరోజు నీ జీవితంలో తిరిగి ఏదైనా పాత రకమైన స్థితిగతులు వస్తూ ఉంటే, దేవా నన్ను క్షమించు అని ఆయన వైపు చూద్దాం. దుప్పి ఎందుకు వీళ్ళు ఉపయోగిస్తున్నారో తెలుసా? దుప్పి ఎప్పటికీ దగ్గర ఉన్న వాటిని చూడదు, దూరంగా ఉన్నటువంటి దాన్నే, ఆ యొక్క నీటి వాగుల్ని చూస్తుంది. రెండవదిగా దుప్పికి ఉండేటువంటి ఎంత దూరమైనా ఆ వాగు దగ్గరికే వెళ్తుంది. తన జీవితంలో మొట్టమొదటి ప్రయారిటీ వాగే. నీ జీవితంలో కూడా దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని పట్ల విశ్వాసం, ప్రార్థన, ఇది ఎన్నడూ మిస్ప్లేస్ కాకూడదు. ఫస్ట్ ప్రయారిటీ దాంట్లోనే ఉండాలి. మూడవదిగా అది వాగు దగ్గర గడుపుతుంది, కొత్త వాటిపైన దృష్టి ఉంచుతుంది, కానీ పాతవి తన జీవితాల్లో ఉండాలని కోరుకోదు. 4వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. తిరిగి 42వ కీర్తన 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా నోరు నీ కోసం ఆశపడుచున్నది. దట్ ఈస్ అ కరెక్ట్ సెంటెన్స్. దుప్పి నాలుక ఎండిపోతూ ఉండగా నాలుక పైన తడి వచ్చున్నట్లుగా పరిగెత్తది అది. ఇప్పుడు వీళ్ళేమనాలి? మాకు కూడా దప్పిక అవుతుంటే ప్రభువా మేము పరిగెత్తామని చెప్పాలి. వాళ్ళు అలా అనడంలా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణం నీ కోసం ఆశపడుతున్నది. నీ జీవితంలో సమస్యను పరిష్కరించే వాళ్ళు ఉంటారు, కానీ నీ ఆత్మీయ సమస్యలను పరిష్కరించేది ఒక్కరే ఒకరు, అది బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. అంటే నీ జీవితంలో పైన సొల్యూషన్ ఇవ్వడు దేవుడు, పైన సొల్యూషన్ ఇవ్వడు. హీ విల్ టచ్ యు టు ద కోర్. నీ జీవితాల్లో మూలాలను తాకుతాడు ఆయన. వీళ్ళు అంటున్నారు, దేవ వాళ్ళు మనల్ని ప్రశ్నించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ప్రశ్న మాలో కుచ్చుకున్నది, మాకు లోపల బాధ అవుతుంది, మా ప్రాణం కృంగిపోతుంది, మా ప్రాణం నీరసించిపోతుంది. మాకు ఇప్పుడు ఎవరున్నారు ప్రభా? మా ప్రాణమును తాకి మా ప్రాణములో గొప్ప కార్యం చేసేది నీవే ప్రభువా, అందుకే నీ దగ్గరికి వస్తాను. మనిషి అలా టచ్ చేసి వెళ్ళిపోతాడండి, అలా మాట్లాడి వెళ్ళిపోతాడు, అలా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతారు. ఆ గాయం లోపల ఉంటుందండి, దాన్ని డీప్ ఇన్సైడ్ తాకగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. దేవుని బిడలారా, దేవుడు బాడీనే కాదు నీ ఆత్మను కూడా తాకగలడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క లక్షణం అది. హీ విల్ టచ్ ద కోర్. నీ జీవితాల్లో ఆయన తాకగలడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ యొక్క పరిస్థితుల మధ్య బయటికి నవ్వుతుండొచ్చు. నువ్వు బయటికి బాగున్నారక్క, బాగున్నానమ్మా, బాగున్నాను బ్రదర్, బాగున్నా. నీకు తెలుసు లోపల నీ మనస్సాక్షి అంటుంది, ఏం బాగున్నావు నువ్వు బయటికి నవ్వుతున్నావు. దానికి సమాధానం బయట దొరకదు నీకు, అది దేవుని దగ్గరే దొరుకుతుంది, అది దేవుని దగ్గరే. అందుకే చూడండి, కీర్తనకారుడు 63వ కీర్తనలో ఒక మాట అంటాడు. 63వ కీర్తన 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టగొని ఉన్నది. మీ మీదికి ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఎక్కడంట? నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. అంటే ఎప్పుడైతే ఒక సమస్యలను వెళతావో నీ యొక్క చెప్పాల్సిన పని లేదు, ముఖం చూసాను, ఏంటి ఎక్క ఇట్లా అయిపోయింది, ఏంటి బ్రదర్ ఇట్లా అయిపోయాడు, అర్థమైపోతుంటుంది. లోపలే మనకు బయట వాళ్ళ లోపల ఏం జరుగుతుందో బయట కనపడుతుంటుంది. కొంతమంది బాగా మేనేజ్ చేస్తారు. ఎలా ఉంటుంది తెలుసా? మీకు అర్థం కావడానికి చెప్తాను.
ఒకరోజు నేను కడపలో ఫ్లైట్ ఎక్కి ఐ వాజ్ ట్రావెలింగ్ టు విజయవాడకు ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత టేక్ ఆఫ్ అయింది. గాల్లోని పోయిన తర్వాత ఊపిరాడడంలో లోపల, అరే ఏంటిది ఊపిరాడకుండా ఉంది, ఏదో కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంది, ఏమవుతుంది నాకు అనిపించింది. తర్వాత కొంచెం చెమటలు పడుతున్నాయి నాకు. అరే ఏంటి, ఏం హెల్త్ ప్రాబ్లమా ఏంటి అనుకున్నా. ఆ పక్కన చూస్తే పక్కన వాళ్ళు కూడా అందరూ అబ్బా ఏందో మాటలు వినబడుతున్నాయి, ఏంటి ఊపిరాడడంలా. నాదే కాదు, అందరి సమస్య అది. మామూలుగా ఫ్లైట్లోకి ఎక్కిన వాళ్ళకి అందరికీ తెలుసు, గేట్ దగ్గరే ఒక ఆమె ఉంటుంది, ఆమెను ఎయిర్ హోస్టెస్ అంటాం. మంచి డ్రెస్ వేసుకొని చూడ ముచ్చటగా ఉంటుంది. ఆమె హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆ ఫ్లైట్ పేరు చెప్పి వెల్కమ్ అని చెప్తుంటుంది. అవునని వెళ్ళిపోయి కూర్చుంటాం. ఇప్పుడు అందరికీ ఊపిరాడడంలా. సో ఒక పెద్ద ఆయన లేచి అడిగాడు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఊపిరాడడంలా, నాకు చాలా ఉక్కపోతగా ఉంది అంటే ఆమె ఏమని తెలుసా, సారీ సార్ ఈ ఫ్లైట్లో ఏసీ పనిచేయడంలా అనింది. అన్నీ మూసేసి అన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మనము వేడి ఉందనుకో కిటికీ తెరుస్తాం, వాకిలు తెరుస్తాం. ఫ్లైట్లో తెరుచు కిటికీ అంటే ఏముంటుంది, కింద ఉంటుంది ఫ్లైట్. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాల. ఇక నా సమస్య కాదు, అందరి సమస్య. మొత్తం ఊపిరాడకుండా ఉంది, ఉక్కపోతగా ఉంది. కొద్దిసేపు నాక నా పక్కన ఎవరో ఒక ఆమె వచ్చింది, ఆర్ యూ ఫీలింగ్ డిస్కంఫర్ట్ అనింది. ఎవరబ్బా ఈమెను చూసి ఎవరా ఈమె అనుకున్నాను. మళ్ళీ కొద్దిసేపు నాకు ఆమె డ్రెస్ చూసిన తర్వాత అనుకున్నా, అరే ఈమె ఎయిర్ హోస్టెస్ కదా అని. అప్పుడు చూసినటువంటిది లేదు. ఎందుకు తెలుసా, అప్పుడు మేకప్ వేసుకొని బ్రహ్మాండంగా ఉంది మేడం. ఇప్పుడు చెమట పట్టి మొత్తం అంతా పోయింది కదా, పోయే లోపల మామూలు కనపడింది. ఎవరేమో అనుకున్నా. ఎందుకు చెప్తున్నాను తెలుసా, నీ సమస్యను కవర్ చేయడానికి కొంచెం వేస్తావు మేకప్, ఒక టైం వస్తుంది అన్నీ బయటపడతాయి. వీళ్ళు అందుకే అంటున్నారు, ప్రభువా మా ప్రాణానికి ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి వెళ్ళిపోయారు, నీ దేవుడు ఏమైపోయాడు, భక్తిగా జీవించావు, ప్రార్థన చేసావు, ఇక్కడ కూర్చుకున్నది ప్రభువా, ఇప్పుడు ఈ ప్రాణములో నీవే మాత్రమే ఆశను పుట్టించి బాగు చేయగలవు అని వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చారు. అందుకే ఈ దుప్పి కూడా ఏం చేసింది తెలుసా, ఒక వాగు దగ్గరే తనకు శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన పానము దొరికితే దాని ద్వారా అది రివైవ్ అవుతుంది, మళ్ళీ పరిగెత్తదండి. అందుకే వాగు దగ్గర మాత్రమే తాగుతుంది నీరు, కుంట దగ్గర తాగదు. వీళ్ళు కూడా అంటున్నారు, ప్రభువా మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళని తిట్టగలం, మీ ఇంట్లో లేవా కష్టాలు, మీకు లేవా కష్టాలు, ఎదిరించి మాట్లాడగలం, బట్ డోంట్ వాంట్ టు డూ దాట్. మా ప్రాణముకు నెమ్మది కావాలి. దేవుని బిడ్డలారా, గాడ్ సాటిస్ఫై బాడీ అండ్ సోల్. దేవుడు శరీరాన్ని ఆత్మను రెండిటిని తృప్తిపరిచే దేవుడు. అందుకే వీళ్ళు అంటున్నారు, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కోసం ఆశపడుతుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేని విషయంలో ఆశపడుతున్నావు? ఆర్ యు లుకింగ్ ఫర్ ఎ సూపర్ఫిషియల్ సొల్యూషన్? ఏదో పై పైన. నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వస్తే అక్కడ ఏం చేశారంటే, నేను చదువుతున్న కాలేజ్లో ఒక కోర్స్ పెట్టారు, కంప్యూటర్ కోర్స్ పెట్టారు. అప్పుడు ఆ దినాల్లో అప్పుడప్పుడే కంప్యూటర్ స్టార్ట్ అవుతుంది. సో పెడితే నేను కొంతమంది చేరిన తర్వాత నాకు ఒక ట్యూటర్ వచ్చారు. అప్పుడు ఆమె అమెరికాలో కంప్యూటర్ చేసి వచ్చిన ఆమెను వాళ్ళు పిలిపించారు. సో ఆమె వచ్చింది, నాతో పాటు ఇంకా కొంతమంది, ఒక 5-6 మంది ఉన్నాం. మాకు ఆమె టీచ్ చేస్తుంటే ఒకరోజు కరెంట్ పోతే మేకప్ బాలే. ఇప్పుడు కరెంట్ అంటే ప్రతిసారి మేకప్ కాదు. కరెంట్ పోతే మేము సిస్టమ్స్ ఆన్ చేయలేదు, కూర్చోన్నాం. అక్కడుండే వాళ్ళు ఫోన్ చేసి 1 గంట సేపు పడుతుంది సార్ కరెంట్ రావడానికి. ఇప్పుడు కంప్యూటర్ చేయాలి అంటే ఇంకా అది పవర్ ఉండాలి. సో అప్పుడు ఎవరో మన ప్రక్కన ఉన్నటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మేడం మీరు అమెరికాలో చదివారంట కదా అనింది. అవును అన్నది. మీరు అమెరికాలో చదివారు కదా, అమెరికాకు భారతదేశానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగింది. ఏమడిగింది? అమెరికాకు భారతదేశానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగింది. అప్పుడు ఆమె ఏమనిందంటే, అమెరికాలో ఆ స్టాండర్డ్సే వేర్లేండి అనింది. నేను వెంటనే, ఏం స్టాండర్డ్స్ మేడం అవి అన్నా. ఏం స్టాండర్డ్స్? ఏం లేదు సుధీర్, ఒకసారి నాకు తలనొప్పి వచ్చింది సుధీర్. నేను డాక్టర్ దగ్గరికి పోతే ఎంత ఖర్చు అయింటుంది చెప్పు అనింది. ఎంత అయింటుంది మేడం? మనకు అప్పుడు స్టాండర్డ్ ఏంటి? తలనొప్పి వచ్చిందా, జండు బామ్, అమృతాంజనం, ఇది. కాబట్టి ఏమవుతుంది, మన స్టాండర్డ్ ప్రకారం చెప్పేస్తాం 10 రూపాయలు అవుతుంది.
10 రూపాయలు కాదైంది, నాకు కొన్ని వేల రూపాయలు అయింది. అప్పుడు నాకు అనిపించింది, స్టాండర్డ్ అంటే ఇదే, 10 రూపాయల భారతదేశం పోతే 1000 రూపాయలు పోతే అమెరికానా అని నేను ఆమెను ఎగటంగా అన్నాను. మేడం అందుకే మీరు అమెరికాకు పోయారు, 10 రూపాయలతో పోతుంది కదా మేడం, తలనొప్పి ఏంది మేడం మీరు అని ఆమెను కొంచెం ఏడిపించా. ఆమె విన్నంతసేపు విని వాస్తవం తెలుసా అనింది. ఏంటి మేడం అన్నా. నాకు తలనొచ్చిందంటే మామూలుగా మనం ఏం చేస్తాం, ఇక్కడ తలనొచ్చిందా ఈడ పూస్తాం. వాళ్ళు అలా చేయరు. వాళ్ళు ఈ తలనొప్పికి కారణం ఏంటి అని కనుక్కుంటారు. మరి ఏం కనుక్కున్నారు మీకు అన్న. ఆమె తలనొప్పి వచ్చిందంటే తలనొప్పి వచ్చింది అనాసిన్ రాసుకొని రాయలేదంట. వాళ్ళు ఈ తలనొప్పికి కారణం ఏందని పరీక్షించారంట. ఈమెకు ఉండేటువంటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆమెకు ఈడ పండు పుచ్చిపోయిందంట. అది ఆమెకు తింటా ఉంది, ఏమి నొప్పి లేదు ఆమెకు, కానీ ఈ నర్వు ఇక్కడికి కనెక్ట్ అయిందంట. సో దీని ప్రాబ్లం గుండా ఇక్కడ నొప్పి వస్తే మనం భారతదేశంలో ఏం చేస్తాం, నొప్పి ఈడొచ్చింది కదా ఈడపూస్తాం. వాళ్ళు ఈడ పూయలేదు సుధీర్, ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ స్కానింగ్కు, ఈ ఫోటోకు, దీనికి 1000 రూపాయలు ఖర్చు అయింది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని దగ్గరకు వస్తే ఇక్కడ పూయడు, ఇక్కడ పూస్తాడు. దేవుని దగ్గరకు వస్తే నీ శరీరాన్నే కాదు నీ ప్రాణాన్ని టచ్ చేస్తాడు. అక్కడ గాయం ఏర్పడింది, అక్కడ ఏదో బాధతో ఉన్నావు, అక్కడ ఏదో కృంగిపోయావు, అక్కడ ఏదో ఉంది సమస్య. అందుకే కీర్తనకారుడు 63వ కీర్తన దావీదు రాసిందైతే 42వ కీర్తన కోరహు కుమారులు, వీళ్ళిద్దరి ప్రాబ్లం ఒకటే, నా ప్రాణము డిస్టర్బ్ అవుతుంది, నేను లోపల వేదన పడుతున్నా, దేవా నీవు తప్ప ఇంకెవ్వరు తీర్చరు. ఆ దుప్పికి అస్సలైన బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒకటి ఆహారం, రెండవదిగా స్వచ్ఛమైన నీరు. కాబట్టే అది వాగు దగ్గరికే పరిగెత్తది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసుకున్నానండి నేను. ఏమని రాసుకున్నంటే, ప్రపంచం నీకు బాటలు ఇస్తుంది కానీ దేవుడు నీకు ఊటనిస్తాడు. ప్రపంచానికి బాటలు ఇస్తుంది. ఇప్పుడు దప్పికొన్నావా తాగు అంటాడు. దేవుడు అంటాడు లేదు బాటలు ఇస్తే మళ్ళీ నీకు కావాలి, నేను ఊటనిస్తా. అందుకే దుప్పి బాటల కోసం పరిగెత్తదు, నీటి వాగుల కొరకు పరిగెత్తది. దేవుని యొక్క బిడ్డగా నీ జీవితంలో డోంట్ లుక్ అట్ ఫర్ ఎ బాటల్, బట్ దేర్ ఈస్ ఎ సోర్స్ వేర్ ఇట్ విల్ నాట్ బి డ్రై అవుట్. అది ఎప్పటికీ కూడా ఎండిపోనటువంటిదే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో కృంగిపోయే అనుభవం ఉందేమో, నిరాశ ఉందేమో, నిస్పృహం ఉందేమో, ప్రజలు ప్రశ్నిస్తున్నారేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, లుక్ ఎట్ ద డియర్. ఆ దుప్పిని చూడు, ఆ దుప్పిలో 4 లక్షణాలు. ఈరోజు నీ జీవితంలో నీ యొక్క పరిస్థితి మధ్య దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఒకటి, డోంట్ లుక్ ఫర్ ఎ టెంపరరీ సొల్యూషన్. తాత్కాలికమైన వాటి కోసం ప్రయత్నం చేసి నష్టపోవద్దు. రెండవదిగా నీరు ఎక్కడ దొరుకుతుందో ఆ యొక్క ఊట దగ్గరికి ఇది పరిగెత్తది, వేగంగా వెళ్ళిపోతుంది. సమస్య వచ్చిన వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసి, దేవా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు అని నువ్వు ఎంత త్వరగా దాని విషయంలో నువ్వు రియాక్ట్ అవుతావో అంత త్వరగా దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే మోషే అంటున్నాడు, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, ఐ నీడ్ యువర్ ప్రజెన్స్. మూడవదిగా నీ జీవితంలో పాత వాటిపైన ఆధారపడవద్దు, ప్రవహించే నీటిపైనే దుప్పి ఆధారపడుతుంది. ఇట్ విల్ నాట్ లుక్ ఎట్ ద స్టాగ్నేటెడ్ వాటర్. దేవుని బిడలారా, ఈ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రాణము నీ కొరకు. నీ లోపల నుంచి దేవుడు హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. నీ లోపల నుంచి, నీ హృదయం ఎక్కడ గాయపరచబడిందో అక్కడి నుంచే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, ప్రతిదాన్ని కొత్తగా చేసేటువంటి దేవుడు ఉండగా కృంగిపోకు, ఆయన వైపు చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవుని బిడలంగా ఆయన వైపు చూద్దామా? దేవుని అడుగుదాం, ప్రభువా ప్రతి పరిస్థితిలో నీ వైపే చూడడానికి సహాయం చేయండి, నిన్నే నమ్మడానికి సహాయం చేయండి. నా జీవితంలో నీవే నా తోడు ఉండాలి, నీవే నా పక్షాన ఉండాలి. దేవా నాలో భయం కలిగినప్పుడు, నాలో చింత కలిగినప్పుడు, భీతి కలిగినప్పుడు నీవు నాతో ఉంటే చాలు ప్రభువా. నీవు నా తోడు ఉంటే భయమేలా నా యేసయ్యా. నా శరీరానికి ఆశ నీవే, నా జీవితంలో ఆశ నీవే ప్రభువా. నీవే నా ఆశ, నీవు తప్ప వేరొక ఆశ నాకు లేదయ్యా. ఏది దేని నమ్మినా ఎవరు నమ్మినా అది తాత్కాలికమే, కానీ నిన్ను నమ్మితే, నీ పైన ఆశ పెట్టుకుంటే నువ్వు ఎప్పటికైనా నెరవేరుస్తావు. మార్పు లేని దేవుడవు, మార్చే దేవుడవు, మహిమను చూపించే దేవుడవు. దేవుని వైపు చూద్దాం. ఒకవేళ నీ జీవితంలో మేలు కోసం దగ్గర ఏదో సులువుగా ఏదో చేస్తే, ఏదో ఆచారం, ఏదో సాంప్రదాయం, ఏదో ఒకటి చేస్తే బాగుపడతానని ఏదైనా ప్రయత్నం
ఏదో షార్ట్ కట్స్ లో నువ్వు ఆశీర్వాదాల కోసం వెతికేవేమో, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దాని విషయంలో క్షమాపణ కోరు. దేవుని వైపు చూద్దాం. దేవుని దగ్గర ప్రతి విషయంలో వేగంగా దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఇది నా సమస్య, నా కార్యాలు ఇలాగ నష్టపోతున్నాను ప్రభా అని దేవుని వైపు రాకుండా దేని వైపు వెళుతున్నావో నీకు తెలుసు. నీ జీవితంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆశపడే వ్యక్తిగా ఉండాలి. లోకంలో తిరిగేటువంటి తాత్కాలికమైన వాటిని వైపు కాక జీవ జలముల ఊటను ఆయనను కలిగి ఉండు. తొట్లను కాదు నువ్వు కలిగి ఉండాల్సింది. నీ జీవితంలో దేవుని వైపు పరిగెత్తు. దుప్పి వాగు దగ్గరికే పరిగెత్తది. ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి దాని కొరకు దేవుని దగ్గర పరిగెత్తే మోసలాగుందాం. దేవా నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. ప్రవహించే నీటిని కోరుకుంటదే కానీ పాత నీటిని కోరుకోదు. నీ జీవితంలో కూడా గతంలో ఈ రకంగా చేశాడు, గతంలో వాళ్ళు చేశారు, వాళ్ళను వీళ్ళను కాదు. దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యం చేస్తాడు. దాని విషయం నువ్వు ఆలోచించు. దేవుడు నీ ప్రాణాన్ని తాకుతాడు. పైన తాకే దేవుడే కాదు, నీ శరీరాన్ని బాహ్యంగా కనబడేటువంటి పరిస్థితులే కాదు. గాడ్ విల్ టచ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ప్రార్థనలో నీ దగ్గర గడుపుదుముగాక, కృంగిపోగా దేవాన్ని ఎదుట పట్టుదలతో ప్రార్థించుదుముగాక. మా ప్రాణమును మేము లేవనెత్తుకొట్టు దేవుని ఎదుట ప్రార్థన చేసేటువంటి కోరో కుమారులాగా ఉందుముగాక, దావీదులాగా ఉందుముగాక, మోషేలాగా ఉందుముగాక. మా జీవితాల్లో కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో పోసేటువంటి వ్యక్తులుగా ఉండకుండా ఉందుముగాక. మా జీవితాల్లో గతపు పాపపు అనుభవాలు, పాప వ్యక్తులు, పాప లక్షణాలు, పాప స్థితిగతులు మా జీవితంలోనికి వచ్చి ఉంటేనైనా ఇప్పుడే అవి తొలగిపోవును గాక. యేసు నామమందు తొలగిపోవును గాక. యేసు నామమందు అవి తొలగిపోవును గాక. యేసు నామమందు అవి తొలగిపోవును గాక. అలవాట్లు, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, నిరాశ, నిస్పృహ, కృంగిపోయి ప్రార్థన చేయకుండా బైబిల్ దూరం అయిపోయి చర్చికి ఇష్టపూర్వకంగా రాక బలవంత మీదుగా వచ్చే తప్పులు పనులు ఎవరు చేసి ఇక్కడికి వచ్చినా మీ రక్తమే కడుగును గాక. ఆయన మీరే దర్శించుమని తండ్రి, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, దీవించబడేటువంటి వ్యక్తులుగా, స్థిరపరచబడి వర్ధిల్లేటువంటి వ్యక్తులుగా మేము, మా కుటుంబాలు, మా పరిచయం ఉంటున్నట్లుగా మీరే మా యొక్క ఆశ, మీరే మా యొక్క జీవితంలో ప్రథమ స్థానం. మీ వైపే మేము చూసే కృప మా ఒక్కొక్కరికి దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిలో, ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యాలు ఎన్ని జరగాలో అన్ని జరిగించి మహిమను పొందుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.